తో హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని విద్యార్థి సంఘాలు లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నించాయి. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇలాంటి సంఘటన చోటు కావడంతో కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ ప్రజాస్వామ్యయుతానికి ఇది విరుద్ధమని పిలుపునీయగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరియు సంజయ్ సింగ్లు సంయుక్తంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలు కావాలని ఆడుతున్నటువంటి రాజకీయ డ్రామాగా అభివర్ణించడం, మరోపక్క సిజేపీ ఉద్యమాన్ని కాంగ్రెస్ హైజాక్కు ప్రయత్నం చేస్తుందని వాళ్ళు వ్యాఖ్యానించారు. ప్రైమ్ టైం డిబేట్లో మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ కార్తిక్ గారు మనకు లైవ్లో స్టూడియోలో అందుబాటులో ఉంటారు. తాడుబాయి రామకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మనకు స్టూడియోలో అందుబాటులో ఉంటారు. నర్రా విజయ్ గారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు జూమ్లో అందుబాటులో ఉంటారు. కార్తిక్ గారు, ఎస్ సార్, ఎట్లా చూడాలండి? అంటే దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. పార్లమెంట్ బిజినెస్ అవర్స్ అనేటటువంటిది ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించడానికి పార్లమెంట్ బిజినెస్ అవర్స్ను వాడతారు. 29 రాష్ట్రాల్లో సుమారు 3000కు పైగా ప్రజా సమస్యలు పార్లమెంటు వేదికగా ఎదురుచూస్తున్నాయి. బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రి ఇంటి ముంగట కూర్చోవడం అనేటటువంటిది డెమోక్రసీలో అంతకంటే ఇంకా మనం అభివర్ణించేటటువంటి అంశాలు. కాంగ్రెస్ పార్టీగా మీరు ఈ అంశాన్ని ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు? సార్, అయితే ముందుగా ఈ అంశాన్ని డిఫెండ్ చేయడం అనేదే అసలు ఈ అంశమే లేదు. ఎందుకంటే 3000 సమస్యలు ఉన్నాయన్నప్పుడు ఈ 3000 సమస్యల ప్రధానమైన సమస్య ఏంటి? విద్యార్థులు వాళ్ళ ప్రాణాలే కదా. ప్రాణం కన్నా పెద్ద సమస్య ఏముంటుంది? ఒక మనిషి వాంగ్చుంగ్ గారు దాదాపు 23 రోజులుగా ఆయన దీక్ష చేస్తుంటే నేను ఆయన ప్రాణం గురించి మాట్లాడతలేను. ఈరోజు మీరు నీట్ పేపర్ లీక్ చేయడం వల్ల చనిపోయినటువంటి 25 మంది విద్యార్థుల ప్రాణాల గురించి మాట్లాడుతున్నా. ఈ దేశంలో 3000 సమస్యల్ని ఇంకో 30 రోజులైతే మనం దాన్ని డిస్కషన్ చేసి ఇంకో 30 రోజులు పార్లమెంట్ సమావేశాలు ఎక్స్టెండ్ చేసుకొని వాటిని చర్చ చేయొచ్చు. కానీ చనిపోయిన 25 మంది ప్రాణాలకి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేసినాడని అంటున్నారు. రాహుల్ గాంధీ గారు ధర్నా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ధర్మేంద్ర ప్రధాన్ గారిని మీరు వెంటనే రాజీనామా చేయించి జరిగిన తప్పుకు ప్రాసిక్యూట్ చేసి జైలుకు పంపించి ఈ రోజు విద్యార్థుల పట్ల మీరు అండగా నిలబడింటే ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు అట్లా నడవే. కార్తిక్ గారు, మీరు కూడా మీ పార్టీ కూడా అధికారంలో నడిచింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అట్లాంటి వ్యవస్థలు జరిగాయి. ఒకటి కాదండి పబ్లిక్ రిప్రజెంటేషన్ కు కొన్ని డిగ్నిటీస్ ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి. ప్రతి అంశాన్ని ఒక ప్రతిపక్ష నాయకుడు నేను ఏ డిగ్నిటీ ప్రకారం పేపర్ లీక్ అయింది? నీట్ పేపర్ లీక్ పైన ఎవరు ఎక్కడ కూడా రాజీ లేని ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది సుప్రీంకోర్టు. ఇప్పటి వరకు ఈ 25 ప్రాణాలు కాకుండా ఇంకొక 30-40 ప్రాణాలు పోయిన తర్వాత మీరు చేస్తారు. మీ దగ్గర డేటా తక్కువ ఉందండి, నా దగ్గర ఎక్కువ డేటా ఉంది. 60 మంది సూసైడ్ అటెంప్ట్ చేశారు, 27 మంది చనిపోయారు. నా దగ్గర డేటా ఎక్కువ. ఇప్పుడు నేను చెప్పిన డేటా కన్నా మీ దగ్గర ఎక్కువ ఉంది కదా. సమస్యను కడుపుకోతకి ఎవరు ఆదర్శము? సార్, అఖండ భారత్ అన్నారు, ఉన్న భారతం చూడలేకపోయారు. నవ భారత్ అన్నారు, ఏం చేశారు ఎవరికి తెలియదు. ఈ రోజు వికసిత భారత్ అన్నారు, ప్రాణాలు పోయే పరిస్థితికి వచ్చింది. ఒక పేపర్ని మీరు సరిగ్గా మేనేజ్ చేయని వాళ్ళు దేశాన్ని ఎట్లా చేస్తారు? మీ హయాంలో లక్షలాది కంపెనీలు మూతపడినాయి సార్. మీరు ఈరోజు గ్రామాలకు నిధులు ఇవ్వలేని పరిస్థితి. రూపాయిని ఎంతకాలం నిలబెడతారని దేశం అడుగుతుంది. ఈ వేటికి సమాధానం చెప్పని మీరు ప్రధానమంత్రి వస్తున్నాడని మీరు టియర్ గ్యాస్ వదిలిరు. గతంలో 2012లో నిర్భయ అని చెప్పి అతిపెద్ద ఉద్యమం చేశారు కదా. ఆ నిర్భయాన్ని ఏ రోజైనా బీజేపీ పార్టీ పట్టించుకుందా? కానీ మా కుటుంబాన్ని దత్తత తీసుకుందని నేను అంటలేను. సాక్షాత్తు నిర్భయ తల్లిగారే వచ్చి రాహుల్ గాంధీ గారు మా కుటుంబానికి అండగా నిలబడ్డారని. ఆ రోజు ఒక్క తప్పు చేయని ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్కి కూడా మీరు కోల్గేట్ అని చెప్పేసి బొగ్గు మరకలు అంటిస్తే లాస్ట్కి ఏమైంది సార్? క్లీన్ చిట్ ఇచ్చారు. 2G స్పెక్ట్రమ్ అన్నారు, క్లీన్ చిట్ ఇచ్చారు. కోల్గేట్ స్కామ్ అన్నారు, క్లీన్ చిట్ ఇచ్చారు. ఇట్లా మీరు చేసినటువంటి ప్రతి ఆరోపణలో కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ చిట్తో బయటకు వచ్చి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఏమంటారు? వీళ్ళు స్కామ్ రేస్ పార్టీ అంటారు. సరే సార్, మేము ఈ దేశం కోసం స్కామ్ రేస్ పార్టీ అని ఒప్పుకుంటాం. మిమ్మల్ని ఏమనాలి చెప్పండి? మీరు నరహంతకులు కదా, మిమ్మల్ని ఏమనాలి? ధర్మేంద్ర ప్రధాన్ గారి ఇష్యూ ఈ రోజు వచ్చింది కాదు కదా. ఇన్ని రోజుల నుంచి వస్తున్నప్పుడు సరే ఆయనను మీరు అరెస్ట్ చేయలేదు, దానికి లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి, మేము చదువుకున్న వాళ్ళగా అర్థం చేసుకుంటాం.
కనీసం మీరు బాధ్యతగా రాజీనామా చేయొద్దా? 2004లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పుడు మన దగ్గర లూంబిని పార్క్లో బాంబ్ బ్లాస్ట్ అయితే బాధ్యత వహించి ఆ రోజు జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్ రాజీనామా చేశారు. అట్లాంటి బాధ్యత మీరు ఎందుకు తీసుకోలేదంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఏమంటాయి సార్? ఈ దేశం యువత అంటే పాకిస్తాన్తో కలిసి ఉన్నారట, చైనాతో కలిసి ఉన్నారట. మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది సార్? కుంటుగురాల పనులు తోముతుందా? ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఈరోజు వాళ్ళెవరో పాకిస్తాన్ వాళ్ళతో ఉంటుంటే మీరేం చేస్తున్నారు సార్? ఇవన్నీ జరిగినాయి సార్. ఈరోజు మనం విజువల్లో చూస్తున్నాము. ఈరోజు దేశం యువత పోలీసులు ఫైబర్ లాఠీలు తీసుకొని కొడుతుంటే మమ్మల్ని కొట్టొద్దని ఎవడు పారిపోతలేడు. నీకెంత మీరు ఎంత కాన్స్టిట్యూషనల్ డిబేట్ చేసినా గానీ ఒక ప్రతిపక్ష నాయకుడు రోడ్డు పైన కూర్చున్నారు అంటనంటే భారతదేశంలో ఉన్నటువంటి సార్వభౌమాధికారాన్ని మొత్తం రోడ్డుపై కీల్చినట్టు ఈ రోజు రాహుల్ గాంధీ రోడ్డు మీద ప్రజలు చచ్చిపోయారు. ఆయన ప్రజల్ని చైతన్యం చేయాలి, ప్రజల పక్షాన నిలబడాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని రోడ్డు మీద కూర్చోలే. చనిపోయినటువంటి విద్యార్థులు డిమానిటైజేషన్ రోడ్ల మీద వాడు చచ్చిపోయిన వాళ్ళ గురించి కాన్స్టిట్యూషనల్ వ్యవస్థ మొత్తం డిఫ్యూజ్ అవుతుంది. కాన్స్టిట్యూషన్ వ్యవస్థ ప్రతిపక్ష నాయకుడు బాధ్యతాయుతం ఉంటుంది. మీరు టియర్ గ్యాస్ ని ఏ కాన్స్టిట్యూషన్ ప్రకారం టియర్ గ్యాస్ ని విడుదల చేసి చెప్పండి. ఆ విద్యార్థులు చనిపోయినటువంటి విద్యార్థులకు ఏం జవాబు చెప్తారు? తలలు పలిగినటువంటి విద్యార్థులు అంటే కాన్స్టిట్యూషనల్ అంటే మీరు తలలు వలగొట్టడమేనా? ఎవడు సార్ వాడు కానిస్టేబుల్? ప్లీజ్ ఏ అధికారం? నమస్తే.